Good morning, viewers. సో ఈరోజు వచ్చేసి టాపిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్. మీరు చూస్తున్నారు వైఎంఎస్ అకాడమీ. ఇక్కడ మనకు ఎవరైనా మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము సర్క్యులర్స్ అరేంజ్మెంట్ నుండి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి సర్క్యులర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానాన్ని సింపుల్ మెథడ్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, వాటి కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. సో వాటికి మనము పారాగ్రాఫ్లో సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే నథింగ్ బట్ ఒక సర్క్యులర్లో మనకు ఆల్రెడీ డైరెక్షన్లో చూసినాం కదండి. సో డైరెక్షన్స్లో మీరు ఎవరైతే చూడలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన లింక్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. సో ఎవరైతే చూడలేదో వాటిని చూడండి. సో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసి మనం సర్క్యులర్ ప్రాబ్లం నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్ చూసినాం కదండి. ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా తీసుకోవాలి, రైట్ సైడ్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ ఈ నార్త్ అండ్ ఈస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినాము. సో అవి బాగా నేర్చుకున్నామంటే ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ ప్రాబ్లం కూడా ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. సో లైక్ దట్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ద వన్ ఆఫ్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో 4 బాయ్స్ ఆర్ ఏబిసిడి అండ్ 4 గర్ల్స్ ఇచ్చినాడు పిక్యూఆర్ఎస్ అని. ది సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్. 2 girls are boys are 2 girls and 2 boys are not facing the center. No 3 girls are sitting in the together. అంటే ఒకటి చోట 3 girls అనేది ఉండకూడదు అనేసి ఇచ్చినాడు. సో సి ఈజ్ ద second to the left of Q, who is the not sitting the next to be B. P is the third to the left of S, and one of them A is not facing the center. A is third to the right of B. Who is the facing of the center? R and D are facing the each other and both are not sitting next to be S. So is the question అండి. సో మనము దీన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్ చేసేసుకొని వాటి యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా దిస్ ఇస్ సర్క్యులర్ కదా. సో మొత్తం మనకు 8 ఇచ్చినాడు. 4 బాయ్స్ 4 గర్ల్స్ ఇచ్చినాడు. సో 4 బాయ్స్ 4 గర్ల్స్ ఇచ్చినాడు కాబట్టి మొత్తం 8 కార్డ్స్ పెట్టుకోండి, సింబల్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఇచ్చినాడు కదా. సో చూద్దాం. 4 బాయ్స్ ఏబిసి and D is 4 girls P, Q, R and S sitting around the circular table. సో సర్క్యులర్ తీసుకోవాలి. తీసుకుని వాటిని చూడండి. 2 boys are not facing the them center. సో ఇద్దరికి 2 girlsకి 2 boys ఈ ఆపోజిట్గా ఉండకూడదు అని ఇచ్చినాడు కండిషన్. నెక్స్ట్ no 3 girls are sitting to the together. సో ఒకరి చోట 3 గర్ల్స్ అనేది ఉండకూడదని ఇచ్చినాడు. సో నెక్స్ట్ వచ్చేసి సి ఈజ్ ద సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద క్యూ. సో హూ ఈజ్ ద నాట్ సిట్టింగ్ టు ద బి అంటే క్యూకి నెక్స్ట్లో ఉండకూడదు బి అని మీనింగ్ అనమాట. సో సికి ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఇది ఇక్కడ ఈజ్ ద సర్కిల్ అనుకో, ఇంకా లెంత్ చేస్తా. ఎయిట్ నెంబర్స్ ఇక్కడ మనం ఎవరెవరు కూర్చోవాలో తెలియదు. సో దానికి డేటా ఇచ్చినాడు. ఆ డేటా ప్రకారంగా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేసుకొని ఆఫ్టర్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి వెళ్దాం. సో 2 girls ఆర్ నాట్ ఇన్ ద. సో సి ఈజ్ ద సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ద క్యూ. సో క్యూకి సికి లెఫ్ట్ ఆఫ్ ద క్యూ.
ఓకే, సి ఈడ ఉన్నానుకో లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది. సో క్యూ ఈడ. సో బి ఈజ్ ద నాట్ సిట్టింగ్ ద నెక్స్ట్ ఆఫ్ ద బి. సో సికి ఉండకూడదు. is the C is the so Q కి నెక్స్ట్ సైడ్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ సైడ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బి ఉండకూడదు. సో అంటే మీనింగ్ సికి ఉండొచ్చు కదా. సో సికా లెఫ్ట్ ఆఫ్ ద బి. నెక్స్ట్ వచ్చేసి పి ఈజ్ ద థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో పీకి థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ద ఎస్ అంటే లెస్ ద కన్సిడర్ టు పి ఇది ఉందనుకో లెఫ్ట్ ఆఫ్ ద థర్డ్ 1 2 3 ఇక్కడ మనకు ఎస్ ఉంది. ఓకే, అండ్ ఆఫ్ ద దెమ్ ఈజ్ నాట్ ఫేసింగ్ ద సెంటర్. సో ఫేసింగ్ ద సెంటర్ ఆపోజిట్గా ఫేస్ చేసి ఉండకూడదు అనమాట. సో ఏ ఈజ్ థర్డ్ టు రైట్ ఆఫ్ ద బి. సో థర్డ్లో రైట్గా ఉండాలి. అంటే ఏ ఇది ఉందనుకో రైట్ సైడ్ ఇదే డైరెక్షన్ కదా, ఇది రైట్ ఇది లెఫ్ట్. సో రైట్ 1 2 3 థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ద బి. హూ ఈజ్ ద ఫేసింగ్ ఆఫ్ ద సెంటర్. సో ఈ రెండు ఆపోజిట్గా ఫేస్ చేసి ఉండకూడదు. ఆర్ అండ్ డి ఆర్ ఫేసింగ్ ద ఈచ్ అదర్, బోత్ దెమ్ ఆర్ నాట్ సిట్టింగ్ ద నెక్స్ట్ బి ఆర్ ఎస్. సో ఆర్ అండ్ డి అనేటివి ఈచ్ అదర్ అంటే 1 by 1 ఆపోజిట్గా ఉండాలి. బట్ నాట్ సిట్టింగ్ ద బి అండ్ ఎస్కి నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్గా ఉండకూడదు అనమాట. అంటే హియర్ ఆర్ వస్తుంది, హియర్ డి వస్తుంది. ఓకే, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. దిస్ ద సిట్టింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం వీటిని. సో హియర్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ డి. సో బి అండ్ డిలో సిట్టింగ్ ద బి అండ్ డి మధ్య బిట్వీన్ ఎవరు? సో బి అండ్ డి బిట్వీన్లో ఉండేది మనకు సీనే కదా. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ద బిట్వీన్ ఆఫ్ క్యూ అండ్ పి. సో క్యూకి పికి మధ్య బాయ్స్ ఎంతమంది ఉన్నారు? సో క్యూకి క్యూ ఉంది. సో క్యూ అండ్ పిలో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? సో బాయ్స్ అంటే నథింగ్ బట్ 4 బాయ్స్, ఏ బి సి డి. సో మనకు ఎంతమంది ఉన్నారు బాయ్స్ అనేవాళ్ళు? 1 2 3. సారీ, ఇది క్యూ అండ్ పి మధ్యలో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? సో 3 నెంబర్స్ అనమాట. నెక్స్ట్ హూ ఈజ్ ద సిట్టింగ్ టు ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. అంటే ఏకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? సో డి. So next, which of the following group of the 4 students are not in the facing the center వచ్చేసి మనకు ఆన్సర్ దీస్ ద మనకి ఆప్షన్స్ ఇస్తాడు. నేనైతే డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నాను. సో ఏ పి అండ్ క్యూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద సిట్టింగ్ బిట్వీన్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్. వచ్చేసి ఆర్ అండ్ ఎస్కి మధ్య ఎవరున్నది అంటే ఏ అనే అబ్బాయి ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సర్కులర్ అయినా టేబులర్ ఫామ్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి సో చేద్దాం కోడింగ్ అండ్ డికోడింగ్ క్వశ్చన్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు డేటా ఇస్తాడు, డేటా 4 lines. సో ఇది కోడ్, ఇది డికోడింగ్ అనమాట. వీటి యొక్క కోడ్ ఇది. ఇక్కడ వచ్చేసి బ్యారో క్వశ్చన్ వచ్చేసి బ్యారో మీ సేర్స్ అని ఈజ్ రిటర్న్ హ్యాస్ VAKARO. నెక్స్ట్ సేర్స్ ఫర్ హీజ్
is written as CVDI అనమాట. సో ఫర్ టైప్ రూపీస్ ఈజ్ రిటర్న్ హ్యాస్ BADILA అండ్ రూపీ టు మీ ఈజ్ రిటర్న్ హ్యాస్ ROBAYA అనమాట. హియర్ మనము వీటిని కోడింగ్ అండ్ డికోడింగ్గా వీటి రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ 4 లైన్స్ అబ్జర్వ్ చేయండి. సో బ్యారో అనేది బ్యారో మీ ఈజ్ సేల్. సో బ్యారో అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ వర్డ్ తీసుకోండి బ్యారో. సో ఇక్కడ రిమైనింగ్ 4 లెటర్స్లో కూడా బ్యారో అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. సో బ్యారో అనేది లేదు, లేకుంటే వదిలేసేయండి. సో మీ వచ్చేసి కంపేర్ చేయండి రిమైనింగ్ 3 లైన్స్కి. మీ ఎక్కడుంది? సో ఇక్కడ ఉంది, మీ ఇక్కడ ఉంది, మీకి ఇక్కడ మీ ఉంది. సో రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని ఇక్కడ కంపేర్ చేయండి. ఇక్కడ ఈ 3 మీ ఫర్ సపోజ్ మీ అంటే కేఏ ఉంది కదా, కేఏ రిమైనింగ్ దాంట్లో ఏమైనా ఉంది? దీంట్లో ఉంది, కేఏ లేదు. సో ఆర్ఓ ఉంది. సో ఆర్ఓ అనేది వర్డ్ అవుతుంది, దీనికి కోడ్ అవుతుంది. మీకి ఆర్ఓ రాసుకోండి, స్మాల్ ఆర్ఓ. నెక్స్ట్ సేల్స్ ఫస్ట్ సెకండ్ కంపేర్ చేయండి. సేల్స్ అనేది ఉంది. సో రౌండ్ ఫిగర్ చేసుకోండి. సో రిమైనింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. SHERES వీటికి వచ్చేసి విఈ, కోడ్ వచ్చేసి విఈ. నెక్స్ట్ ఫార్, దీంట్లో ఫార్ తీసుకోండి, ఫార్ అనేది తీసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి డిఐ అనేది కోడ్ అవుతుంది. సో ఎస్ఈ లేదు కాబట్టి డిఏ, ఫార్కి డిఐ. డిఐ అవుతుంది. అలాగే హిజ్ హైఎస్, హిజ్ ఏమైనా ఉందే చూడండి, లేదు. టైప్ అబ్జర్వ్ చేయండి, టైప్కి లేదు, టైప్ అనేది ఇక్కడ లేదు. అలాగే రూపీస్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ రూపీస్ ఉంది, ఇక్కడ రూపీస్ ఉంది, నోట్ చేయించుకున్నది. రూపీస్కి మనకి కోడ్ ఏమవుతుంది? బిఏ అవుతుంది. బిఏ కోడ్ అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి TO2. సో రిమైనింగ్ రాసేసుకుందాం. బ్యారేక్ వచ్చేసి KA. అలాగే సెకండ్ లైన్లో ఉండే మిగిలినది HIకి వచ్చేసి సో CE. నెక్స్ట్ టైప్కి వచ్చేసి LA. నెక్స్ట్ 2కి వచ్చేసి YO. ఓకే, ఇది కోడ్ అనమాట, వీటి యొక్క కోడ్. సో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టైప్? టైప్కి వచ్చేసి కోడ్ ఏమవుతుంది? LA. ఓకే, టైప్కి LA కదా, సో LA రాసుకోవాలి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ద RO స్టాండ్ ఫర్? సో హియర్ చూసామంటే RO ట్రాన్స్ఫర్ బై మీ MI. సో ఆన్సర్ ఈజ్ MI. క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేర్ రూపీ మోస్ట్? సో సేర్ రూపీ మోస్ట్కి మనకు ఒక నిమిషం,
సేర్ నథింగ్ బట్ విఈ, రూపీకి వచ్చేసి బిఏ, అలాగే మోస్ట్కి ఇక్కడ చూసినా కానీ మోస్ట్ అనే వర్డే లేదు. సో మోస్ట్కి ఏమవుతుంది అనేది గెస్ చేసి రాయాల్సింది వస్తుంది. సో ఇక్కడ విఏ బిఏ వైఓ ఉండొచ్చు, మోస్ట్కి వైఓ కూడా ఉండదు, కొత్త వర్డ్ అనేది వర్డ్ ఉంటుంది. సో ఆ కొత్త వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేసి గెస్ చేసి ఆన్సర్ ఇవ్వాల్సింది వస్తుంది. సో దీనిలో లేని వర్డ్ ఉంటే మేబీ ఈ అనేది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద బ్యారో. సో బ్యారో వచ్చేసి కోడ్ బిఏ, బ్యారోకి కోడ్ వచ్చేసి కేఏ అవుతుంది. ఓకే, సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద టీఓ, టీఓకి కోడ్ వచ్చేసి వైఓ, వైఓ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని చేసుకోగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ టు ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవన్నీ ప్రీవియస్ ఎస్బీఐ క్లర్క్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండి. సో మనము 1 by 1 ఇట్లా సాల్వ్ చేసుకుంటూ ఎక్కువ గైన్ అవుదాం, నాలెడ్జ్ని గైన్ అవుదాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ టు ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.